మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వాళ్లతో తాను కొట్లాడానని, వీరుడు ఎక్కడా భయపడ్డని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీలో అన్ని రకాల అంశాలు పరిగణలోకి తీసుకుంటారనే ఈ పార్టీలో చేరానని ఈటెల రాజేందర్ చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్కి బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శామీర్పేటలోని ఈటెల రాజేందర్ ఇంటికి ఇవాళ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఈటెల రాజేందర్ మాట్లాడారు. హుజురాబాద్ తెలంగాణ ప్రతీకకు అడ్డా అని ఉద్ఘాటించారు. ఇక నుంచి అక్కడ స్ట్రైట్ ఫైట్ ఉంటుందని, స్ట్రీట్ ఫైట్ మాత్రం ఉండదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అవమానాలు, అవహేళనలను దాటి తాను ముందుకొచ్చానని చెప్పుకొచ్చారు. అప్పుడు కేసీఆర్ తన విషయంలో చేసింది అదేనని గుర్తు చేశారు. అయినా హుజురాబాద్ బిడ్డలు తనను కాపాడుకున్నారని ఉద్ఘాటించారు. తాను అలాగే వారిని కాపాడుకుంటానని మాటిచ్చారు. దక్షిణ భారతదేశంలో తన నియోజకవర్గానికి నేరుగా వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం పెట్టారని గుర్తు చేశారు ఎంపీ ఈటెల రాజేందర్. శత్రువుతో కొట్లాడవచ్చు కానీ కడుపులో కత్తులు పెట్టుకునే వారితో పోరాటం చేయలేమని విమర్శించారు. భారతీయ జనతా పార్టీలో అన్ని రకాల అంశాల్ని పరిగణలోకి తీసుకుంటారని ఈ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో తాను తొక్కని ఇంటి గడప లేదని, తనకు తెలియని వారు లేరని, బీసీ బిడ్డగా తాను మంత్రి పదవులు పొందానని గుర్తు చేశారు. వీరుడు ఎక్కడా భయపడ్డవు, హుజురాబాద్ గడ్డ మీద తన ప్రతి అనుచరుడు ఉంటారని వెల్లడించారు. తన సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు కూడా ఉంటారని తెలిపారు. దేశ ప్రధాని మోదీ వ్యక్తుల కోసం కాకుండా వ్యవస్థ నిర్మాణం కోసం పనిచేస్తున్నారని నొక్కి చెప్పారు. మనమంతా దేశ ధర్మం కోసం కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో కొంతమంది ఉంటారని, వారు ఇతరులను ఎదగనివ్వకుండా చేయడమే వాళ్ల పనని విమర్శించారు ఎంపీ ఈటెల రాజేందర్. ఖచ్చితంగా హుజురాబాద్ వస్తా, మీ వెంట ఉంటానని హామీ ఇచ్చారు. తనను 7 సార్లు గెలిపించారని, ఎవరికీ భయపడేది లేదని ఎంపీ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లో చిన్న మనస్కులు, కురస మనస్తత్వం ఉన్నవాళ్లు ఉంటారని తెలిపారు. వాళ్లు కడుపులో కత్తులు పెట్టుకుని ఉంటారని, అలాంటి వారితో యుద్ధం చేయడం కష్టమే కానీ ఎదురెళ్లి నిలబడాలని చెప్పుకొచ్చారు. ఇక నుంచి హుజురాబాద్లో ప్రతి మండలానికి ఒక కార్యాలయం ఉంటుందని తెలిపారు. సముద్రంలో తుఫాన్ వచ్చే ముందు సైలెంట్గా ఉంటుందని చెప్పుకొచ్చారు. తనలాంటి వాళ్లు మాట్లాడితే సమాజం రియాక్ట్ అవుతుందని, తాను ప్రజల నుంచి వచ్చిన వాడినని, ప్రజలే తనకు న్యాయ నిర్ణేతలని ఎంపీ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.